కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం వివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన వసంతాగమనం అనే కథ విందాం. వసంతం మళ్ళీ వచ్చింది. వసంతం మళ్ళీ రావటం ఏమిటి? మన మనసే ఒక సతత హరిత ఉద్యానవనం అయితే అసలు వసంతం ఎక్కడికి పోతుంది? ఎప్పుడైనా మనసు గది శిశిరమైతే ధైర్యం అనే గవాక్షాన్ని తెరిచి ఆశ అనే వసంతాన్ని హృదయంలోకి ఆహ్వానిస్తాను. ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో కూర్చుని ఉన్నాడు అభిరామ్. పక్క టేబుల్ మీద నుంచి ఫ్యాన్ గాలికి ఒక కాగితం ఎగిరి వచ్చి అభిరామ్ పక్కనే పడింది. దానిని తీసి ఆ టేబుల్ మీద పెట్టబోతూ ఆ పేపర్ మీద ఉన్న అక్షరాల వైపు చూశాడు. అదొక కవిత. అభిరామ్ కళ్ళు కవిత వెంట అలా పరిగెత్తాయి. ఎంత అద్భుతమైన భావన! ప్రతి పదంలో భవిష్యత్తుపై ఆశావాహ దృక్పథం తొణికిసలాడుతుంది. కవిత కింద ఆర్ఎస్ అని ఉంది. పక్క టేబుల్ రాణి సంయుక్తది. అంటే ఆమె రాసిందా ఈ కవిత? ఈ సంవత్సరమే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి వచ్చిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ రాణి సంయుక్త. హుందాతనంతో కూడిన అందంతో పేరుకు తగినట్లు రాచరికపు టీవీ కనపడుతుంది ఆమెలో. మృదు మధుర స్వరంతో ఆమె ఇంగ్లీష్ లెసన్స్, ముఖ్యంగా పోయట్రీ చెప్తుంటే ఎవరైనా సరే తన్మయత్వంలో మునిగిపోవలసిందే. ఇన్ని గొప్ప లక్షణాలతో ఆమెలో ఒక గొప్ప కవయిత్రి కూడా ఉన్నదా? అతను ఆలోచనలో ఉండగానే లోపలికి వచ్చింది సంయుక్త. తన చేతిలోని పేపర్ ఆమెకిచ్చి, మీరు కవితలు రాస్తారా? ఏదైనా పోటీకి పంపుతున్నారా? అడిగాడు అభిరామ్. లేదండి, ఏదో టైంపాస్కి రాశాను అంతే అంది సంయుక్త చిన్నగా నవ్వుతూ. అభిరామ్ రచయిత కాదు కానీ మంచి సాహిత్యాభిలాషి. సంయుక్త మంచి కవయిత్రి అని తెలిసిన తర్వాత నుంచి అభిరామ్ సంయుక్తల మధ్య కవితా చర్చలు జరుగుతుండేవి. మాటల్లో ఆమె గురించి మరిన్ని విషయాలు తెలిసే అభిరామ్కి. ఆమెకి సాహిత్యానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ ప్రవేశం ఉంది. ఆమె కథలు, నవలలు ప్రసిద్ధి చెందిన మ్యాగజైన్స్లో ప్రచురింపబడ్డాయి. చాలా వరకు బహుమతులు వచ్చాయి. మంచి పేరు వస్తున్నది అనుకునే సమయానికి ఎందుకో హఠాత్తుగా రచనలు మానేసింది. సంయుక్త రచనలన్నీ వెతికి మరీ చదివాడు అభిరామ్. ప్రచురణ కానివి కొన్ని సంయుక్త దగ్గర ఉన్న రాత ప్రతి తీసుకొని చదివాడు. తాను కూడా ప్రకృతిలో ఒక భాగమే అన్నట్లు రచించిన కవితలు పాఠకులని సమాజం గురించి ఆలోచింపజేసే సామాజిక స్పృహ కలిగిన కథలు, భావోద్వేగాలు, ప్రేమతత్వం, కుటుంబ విలువలతో కూడిన నవలలు, ప్రతి ఒక్కటి దేనికదే ప్రత్యేకం. ఇటువంటి వారు రచనలు చేయటం ఆపకూడదు. అదే మాట ఒకరోజు అడిగాడు. సమాజంలో నానాటికి దిగజారుతున్న నైతిక విలువలు, కొరవడుతున్న ప్రేమతత్వం మొదలైన వాటికి పునర్జన్మ రావాలంటే మంచి సాహిత్యం రావాలి. నేను మీ రచనలు చదివాను. మీ రచనలకి అలాంటి గుణం ఉంది. మీరెందుకు మానివేశారో తెలియదు కానీ ఇప్పుడు మీరు మళ్ళీ కలం పట్టండి అన్నాడు అభిరామ్. చిన్నగా నవ్వింది సంయుక్త. నిజానికి ఆమెలో కూడా తనలోని స్తబ్దతను పోగొట్టుకొని మళ్ళీ ఏదో రాయాలనే తపన మొదలైంది. గతం తాలూకు చేదు అనుభవాలని పారద్రోలుతూ అందమైన అనుభవాలని మాత్రమే మది నిండా నింపుకొని కొత్త జీవితం మొదలుపెట్టాలనుంది. అభిరామ్ ప్రోత్సాహంతో సంయుక్త మళ్లీ కలం పట్టింది. అతని నిష్కల్మాషమైన స్నేహంతో సంయుక్తలో నూతనోత్సాహం పెల్లుబుకింది. తనలోని రచయిత్రిని మేల్కొల్పిన అభిరామ్ అంటే సంయుక్తకి ఎంతో గౌరవం. అలాగే అభిరామ్కి సంయుక్తలో మంచి స్నేహితురాలు కనపడేది. మీ మిస్సెస్ కూడా జాబ్ చేస్తారా? ఒకరోజు అడిగింది సంయుక్త. చేయవచ్చేమో అన్న అభిరామ్ మాటలకి అయోమయంగా చూసింది సంయుక్త. పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి చేస్తుందేమో అన్నాడు మళ్ళీ నవ్వుతూ. ఓ, మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? టక్కున అడిగింది సంయుక్త. అయితే ఆ వెంటనే తను అడగకూడని ప్రశ్న అడిగాను అని అర్థమై ఐఎమ్ సారీ అంది గిల్టీ ఫీలింగ్తో. అయ్యో, ఈ మాత్రానికే సారీ ఎందుకు? నేను చేసుకోవాలనే అనుకున్నాను కానీ కేవలం ఇంజనీర్స్ని, ఎన్ఆర్ఐలని మాత్రమే చేసుకోవటానికి ఇష్టపడే నేటి అమ్మాయిలకి నా చదువు, ఉద్యోగం నచ్చటం లేదు అన్నాడు నవ్వుతూ. అతను అన్న దాంట్లో తప్పేమీ కనపడలేదు సంయుక్తకి. నేటి యువతంతా డాలర్ డ్రీమ్స్లో మునిగి తేలుతున్నారు. కానీ
అభిరామ్ వృత్తి ప్రవృత్తి వారందరికీ భిన్నంగా ఉంది. అతను అసలు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాడో. మీరు చెప్పింది కరెక్టే, నేటి యువత ఆలోచన విధానం వేరేగా ఉంది. కానీ మీరు భిన్నంగా ఉండటం నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది అంది సంయుక్త. నాకెందుకో మొదటి నుంచి ప్రశాంతమైన జీవితం కావాలని ఉండేది. ఆర్థికంగా నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా, అందుకే ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాను అన్నాడు అభిరామ్. మంచి పని చేశారు. ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు డాక్టర్లే అనుకుంటే అలాంటి వారిని తయారు చేసే ఉపాధ్యాయ వృత్తిలోకి ఎవరొస్తారు అంది సంయుక్త. నాలాగే మీరు కూడా వచ్చారుగా, మీ ధ్యేయం ఇదేనా, లేక డాక్టర్ కాబోయే యాక్టర్నైనాను అన్నట్లు అనుకోకుండా ఈ వృత్తిలోకి వచ్చారా? నాకు ఇంకో డౌట్, మీ పేరు పెక్యులియర్గా ఉంటుంది, దానికి ఏదైనా కథ ఉందా అడిగాడు అభిరామ్. మాది ఒకప్పుడు రాజకుటుంబం, ఇప్పుడు ఎగువ మధ్య తరగతే. అయితే మా నాయనమ్మ ఆ రాచరికానికి గుర్తుగా నా పేరు ముందు రాణి చేర్చింది. ఇక ఉద్యోగం అంటారా, ఇష్టపూర్వకంగానే ఈ వృత్తిలోకి వచ్చాను అంది సంయుక్త. కాలం గడిచే కొద్దీ వారిరువురి మధ్య స్నేహబంధం బలపడసాగింది. బహువచనం నుంచి ఏకవచన సంబోధనలోకి వారి పరిచయం మారింది. 3.5 వయసు దాటిన ఇరువురిలో ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణ కాక స్వచ్ఛమైన స్నేహం, అనురాగం చిగురించసాగాయి. వారి మధ్య సాహిత్యానికి సంబంధించిన కబుర్లెన్నో దొర్లేవి. అభిరామ్కి సంయుక్త రచనలు 10 మందిలోకి తీసుకువెళ్లాలనే కోరిక. కానీ ఏ కారణం వల్లనో ఆ టాపిక్ తీయగానే సంయుక్త ముభావంగా మారిపోయేది, టాపిక్ డైవర్ట్ చేసేది. కానీ అభిరామ్ అవకాశం దొరికినప్పుడల్లా అడిగేవాడు, సంయో, నీ రచనలు పాపులర్ కావాలి, అందరూ చదవాలి. చాలా వరకు నీ రచనలు అముద్రితాలు, కాబట్టి వాటిని ప్రింట్ చేయిద్దాం అనేవాడు సంయుక్తతో. చిన్నగా నవ్వేదే సంయుక్త. అభిరామ్ వదిలేవాడు కాదు. చెప్పగా సంయుక్త ఒప్పుకుంది. అయితే ఒక కండిషన్ పెట్టింది, తనను అసలు దానిలో ఇన్వాల్వ్ కానివ్వద్దు అని. అభిరామ్ ఎగిరి గంతేశాడు. వెంటనే ఓ ప్రముఖ సంస్థ ద్వారా సంయుక్త పుస్తకాలు ప్రచురించడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. కొంతమంది ప్రముఖ రచయితల చేత ముందు మాట రాయించాలనుకున్నాడు. ఇంజనీరింగ్ కాలేజీ ఫెస్ట్ సందర్భంగా పిలిచిన గెస్టుల్లో ప్రముఖ రచయిత శశాంక్ కూడా ఉన్నాడు. అతని చేత ముందు మాట రాయిస్తే మంచి పాపులారిటీ వస్తుంది అని అభిరామ్ ఉద్దేశం. గెస్ట్గా ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు సంయుక్త రాసిన రచనలిచ్చి ముందు మాట రాయమని రిక్వెస్ట్ చేశాడు. సాధారణంగా రచయితలు స్వయంగా వచ్చి అడుగుతారు, కానీ ఆమె తరపున మీరొచ్చి అడిగారంటే మీ మధ్య ఉన్న అనుబంధం అర్థమవుతుంది. కానీ రాణి సంయుక్త కూడా వస్తే తన భావాలు, వీటి నేపథ్యం తెలుసుకొని రాసే ముందు మాట ఎఫెక్టివ్గా ఉంటుంది కదా అన్నాడు శశాంక్. శశాంక్ మాటలకి ఎందుకో కాస్త అనీజీగా అనిపించినా వాస్తవమే కదా అని సర్దుకున్నాడు అభిరామ్. సార్, తనకి ప్రింటింగ్, పబ్లిసిటీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నా బలవంతం వల్ల ఒప్పుకుంది. మీరు ఎలాగూ కాలేజ్కి వస్తారు కదా, అప్పుడు కలుస్తాం అన్నాడు అభిరామ్. కాలేజ్ ఫెస్ట్ గురించి స్టాఫ్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు కాలేజ్ ప్రిన్సిపల్. ఆ సందర్భంగా వచ్చిన అతిథులను ఎవరు సన్మానించాలి అనే అంశంపై మాట్లాడుతూ, శశాంక్ పెద్ద పేరున్న రచయిత, అటువంటి అతన్ని సన్మానించే అవకాశం రాణి సంయుక్త గారికిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు ప్రిన్సిపల్. అయితే సంయుక్త అంగీకరించలేదు. సంయుక్త, మీరెందుకు తిరస్కరిస్తున్నారో అర్థం కావటం లేదు. మీరు రైటర్ కాబట్టి మరో రైటర్గా అతన్ని మీరు సన్మానిస్తేనే బాగుంటుంది అని ప్రిన్సిపల్ గట్టిగా అనటంతో తప్పనిసరి ఒప్పుకుంది సంయుక్త. ఫెస్ట్ రోజున గెస్ట్ సన్మానాలు, స్పీచ్లు అనంతరం వారికి రిఫ్రెష్మెంట్స్ ఇవ్వటానికి మళ్లీ అభిరామ్ సంయుక్తని పురమాయించాడు ప్రిన్సిపల్. ఇదే అదనుగా అభిరామ్ శశాంక్కి సంయుక్తని పరిచయం చేసి, సంయుక్త సార్ మీ పుస్తకాలు చదివారట, మిమ్మల్ని ఎంతగానో కొనియాడారు. అదీకాక మీ పుస్తకాలకి ముందు మాట రాయటానికి ఒప్పుకున్నారు. ఇంతటి గొప్ప రచయిత మెచ్చుకోవటం మీ అదృష్టం అంటున్న అభిరామ్ మాటలు పూర్తి కాకుండానే, ప్లీజ్ అభిరామ్ గారు, నేను ఒకరి మెప్పు గుర్తింపు కోసం రాయటం లేదు, నా తృప్తి కోసం రాసుకున్నాను. అసలైనా నా రచనలకి ముందు మాట రాయమని నేనేమీ అడగలేదే. నా తరపున అడిగే అధికారం మీకు ఎవరిచ్చారు? నేనేమైనా మిమ్మల్ని అడిగానా? ఇక్కడ అందరూ మీ మాటకు విలువ ఇస్తారని శృతి మించి ప్రవర్తించడం బాగాలేదు. కళ్లలో నిప్పులు చిమ్ముతూ సంయుక్త అన్న తీరుకి అక్కడ అందరూ నిశ్చేష్టులయ్యారు.
అభిరామ్ అవమాన భారంతో తలదించుకున్నాడు. అందరూ అలా చూస్తూ ఉండగానే ప్రిన్సిపల్ వైపు తిరిగి, సారీ సార్, నేను వెళ్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ ఎట్ ఆల్ అని విసవిస బయటకు వెళ్ళిపోయింది సంయుక్త. అవమాన భారంతో అభిరామ్ 2 రోజులు కాలేజీకి వెళ్ళలేకపోయాడు. అసలు తన అన్నదాంట్లో అంత తప్పే ఉంది? ఎందుకంత రియాక్ట్ అయింది? మీకోసమే నేను సాహితీ ప్రస్థానం మళ్ళీ మొదలుపెట్టాను, మీ ప్రశంస నాకు పెద్ద అవార్డు అన్న మనిషి హఠాత్తుగా ఇలా ఎలా మాట్లాడింది? అసలు సంయుక్త గతం ఏమిటి? ఆమెను బాధించే గతం ఏదో ఉంది, అందుకే హఠాత్తుగా రచనలు ఆపేసింది. ఏమైనా గాని తన వల్ల సంయుక్త హర్ట్ అయింది, తన్ని అవమానపరిచింది. ఆమెకి దూరంగానే ఉంటేనే మంచిది అనే నిర్ణయానికి వచ్చాడు అభిరామ్. రిజైన్ చేయాలి అనుకున్నాడు. 3 రోజుల తర్వాత కాలేజ్కి వెళ్ళాడు అభిరామ్. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో సంయుక్త ఒక్కతే కూర్చొనుంది. ఒకరి కళ్ళు మరొకరిని చదవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఐఎమ్ సారీ, తలదించుకొని చెప్పింది సంయుక్త. సారీ ఎందుకులేండి, నేనే మీకు సారీ చెప్పాలి. నాకు మీ మీద ఏం అధికారం ఉందని మీకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవటానికి? ఏమిటి, ఒకరి మెప్పు కోసం మీరు ఏదో చేయాలని అనుకోవడం లేదా? అంత కోపంగా అనొచ్చా? అది 10 మందిలో? అంత కఠినంగా అంటూ నన్నెలా అవమానించగలిగావు సంయు? సారీ, ఎలా అవమానించగలిగారు సంయుక్త గారు? నాకున్న గాఢ స్నేహితుల్లో మీరొకరు. నా నేస్తాన్ని అంత ఎత్తున చూడాలని, తన గొప్పదనాన్ని 10 మంది గుర్తించాలని, తన గౌరవ మర్యాదలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవాలని అనుకున్నాను. కథ, కవిత, నవల, నాటిక ఇలా తెలుగు భాషలోని ప్రతి ప్రక్రియకు సంబంధించిన ఓ రచన మీ నుంచి రావాలని, ఆ రచన పుస్తక రూపం సంతరించుకోవాలని నేను ఆశపడ్డాను. అలా ఆశపడ్డం ఓ నేరమని నేను అనుకోవడం లేదు. అలా అని మీరు భావించినా, తద్వారా మిమ్మల్ని నొప్పించినా నన్ను పెద్ద మనసుతో క్షమించండి. ఇక నేను ఆ విషయం ఎప్పుడూ మీతో ప్రస్తావించనులేండి. అసలు మీకు ఎదురే పడను. ఇక సెలవు. 2 చేతులు జోడించి అంటూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్న తన ఆప్తమిత్రుడైన అభిరామ్ని నివ్వెరపోతూ చూసింది రాణి సంయుక్త. అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళి తన రిజిగ్నేషన్ లెటర్ ప్రిన్సిపల్ చేతికిచ్చాడు అభిరామ్. ఏమిటిది అభిరామ్ అంటూనే ఆ లెటర్ చూసిన ప్రిన్సిపల్ జయదేవ్ నిశితంగా అభిరామ్ ముఖంలోకి చూశాడు. అభిరామ్, మీకు ఆ రోజు జరిగిన అవమానం తక్కువది కాదు, కానీ దీనికి పరిష్కారం రాజీనామా కాదు. మీరు ఆమెకు దూరంగా ఉండే అవకాశం ఆ భగవంతుడే మీకు కల్పించాడు. మన మరో బ్రాంచ్కి ప్రిన్సిపల్గా మిమ్మల్ని అపాయింట్ చేస్తూ ఈరోజే ఉత్తర్వులు వచ్చాయి. సో రేపే మీరు అక్కడికి వెళ్ళి ఛార్జ్ తీసుకోండి, మీకు రిలీఫ్గా ఉంటుంది అన్న జయదేవ్ మాటలకు థ్యాంక్ యూ సార్ అంటూ వెళ్ళిపోయాడు అభిరామ్. అభిరామ్ వెళ్ళిపోయాక సంయుక్తకి కబురు పెట్టాడు జయదేవ్. మిస్ సంయుక్త, మొన్నటి మీ ప్రవర్తన చాలా ఎంబ్రాసింగ్గా ఉంది. దీనికి మీ సంజాయిషి ఏమిటి అన్న జయదేవ్ మాటలకు, ఎస్ సార్, నా ప్రవర్తన చాలా అనాగరికంగా ఉంది అని నాకు తెలుసు, కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల బ్యాలెన్స్ తప్పాను. మీరు ఏ యాక్షన్ తీసుకున్నా సిద్ధమే అంది సంయుక్త. సంయుక్త ప్రవర్తనకి యాక్షన్ తీసుకోవచ్చు, కానీ ఈ మధ్యకాలంలో టెక్నికల్ కోర్సులకు ఫ్యాకల్టీ దొరుకుతున్నారు, కానీ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన వాళ్ళు దొరకటం లేదు. సంయుక్త ఎఫిషియెంట్, డెడికేటెడ్ లెక్చరర్. ఆమె పోతే మరొకరు దొరకటం కష్టం. అది కాక చాలా డీసెంట్గా ఉండే సంయుక్త ఎందుకు ఇలా ప్రవర్తించింది అనే ఆలోచనతో సంయుక్త కోణం నుంచి ఆలోచించాడు జయదేవ్. శశాంక్ని సన్మానించడానికి తిరస్కరించడం, 10 మందిలో అతన్ని అవమానించడం వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది. అభిరామ్ జయదేవుల మధ్య ప్రిన్సిపల్ లెక్చరర్ రిలేషన్ కాకుండా స్నేహం కూడా ఉంది. అభిరామ్ సంయుక్త ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని తెలుసు. అయితే అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఈ కారణాలన్నిటి వల్ల సంయుక్తకి సజెషన్తో కూడిన చిన్న వార్నింగ్ ఇచ్చాడు. వ్యక్తిగత జీవితం ఎలాగైనా ఉండనివ్వండి, ఆ ప్రభావం వృత్తి మీద పడకూడదు సంయుక్త. ఇక ముందు ఇలా జరగకుండా చూడండి. మీరు సంజాయిషి ఇవ్వవలసింది అభిరామ్కి, నాకు కాదు అన్నాడు జయదేవ్. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత కానీ తను ఏం మాట్లాడింది అర్థం కాలేదు సంయుక్తకి. ఒకలాంటి షాక్లో ఉండిపోయింది సంయుక్త. తల పగిలిపోతున్నది. ఏం చేశాను నేను? ఏం మాట్లాడాను? నేను ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నానో ఆ ఈడియట్ శశాంక్కి అర్థమైందో కాలేదో తెలీదు.
కానీ తనకి పునర్జన్మ ఇచ్చిన అభిరామ్ మనసు తన మాటల వల్ల ఎంత గాయపడిందో కదా. తన అగౌరవప్రదమైన మాటల వల్ల అభిరామ్ని దూరం చేసుకునే పరిస్థితి కల్పించింది తను. ఒంటరితనంతో బాధపడుతున్న సమయంలో ఎడారిలో ఒయాసిస్లో తన జీవితంలోకి వచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రాణ స్నేహితుడు, ఆత్మీయుడు అయిన అభిరామ్ని వదులుకోకూడదు. అతనికి తన గతం చెప్పాలి. ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. కానీ ఎలా అనుకునే సమయంలోనే ప్రిన్సిపల్ జయదేవ్ తనతో మాట్లాడటం, సలహా ఇవ్వటంతో జయదేవ్కి సుదీర్ఘ మెసేజ్ పెట్టింది రాణి సంయుక్త. అభిరామ్ గారు, మీతో మాట్లాడే అర్హత పోగొట్టుకున్నానని నాకు తెలుసు. కానీ మీకు ఒక విషయం తెలియజేయాలి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా నా రచనలు మొదలుపెట్టాను. మీరు అన్నట్లు అన్ని విభాగాల్లో రచనలు చేశాను. అయితే ప్రింట్ చేయించాలి అనే ఆలోచన లేదు. కొన్ని ప్రింట్ మ్యాగజైన్స్లో వచ్చేవి. ఆ సమయంలో సరిగ్గా ఇలాగే మా కాలేజీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అప్పటికే తన నవలలతో యావత్ ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన ఈ సిసాన్ గెస్ట్గా వచ్చాడు. ఆ సందర్భంగా అతిథులను ఉద్దేశించి ఒక కవిత చదివాను. నన్ను విపరీతంగా పొగిడాడు. నా రచనలు అన్నీ పుస్తక రూపంలో తెస్తాను అన్నాడు. ఆ యవ్వన దశలో అవన్నీ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. నా అడ్రస్, ఫోన్ నంబర్ తీసుకున్నాడు. రోజు ఫోన్ చేసేవాడు. సాహిత్యంలో మెళుకువలు చెప్పేవాడు. ఒకరోజు నీ రచనలన్నీ తీసుకొని మా ఇంటికి రా, పబ్లిషర్ వచ్చాడు అనగానే అంత పెద్ద రచయిత దృష్టిలో పడటం నా అదృష్టం అనుకుంటూ వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్తే అతను నన్ను మొదట అడిగింది బెడ్రూమ్లోకి వెళ్దామా అని. షాక్ అయ్యాను. సార్ ఏమంటున్నారు అని నేను అన్నదానికి అతనిచ్చిన సమాధానానికి నా మతి పోయింది. ఈ మధ్య పుట్టగొడుగుల్లా చాలామంది రాస్తున్నారు. అందులో నువ్వు ఒకటివు. నీ రచనలు నీ అంత అద్భుతంగా ఏమీ ఉండవు. నువ్వు ఒకరోజు నీది కాదనుకో, నెల తిరిగేసరికి నీకు గుర్తింపు, పేరు తెచ్చే బాధ్యత నాది అంటూ చేయి పట్టుకోబోయాడు. చెంప మీద ఒక్కటిచ్చి బయటపడ్డాను. కానీ ఆ తర్వాత 2 రోజులకి టీవీ ఛానల్లో ఒక వార్త నన్ను, మా కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పేరున్న రచయితని వల్లో వేసుకొని రాత్రికి రాత్రే ఫేమ్ అయిపోవాలని చూసిన యువతి అంటూ నా రచనలు కొన్ని మెన్షన్ చేస్తూ ఒక కథనం వచ్చింది. అయితే ఆ రాస్కెల్ నా ఫోటో కానీ పేరు కానీ బయట పెట్టలేదు. నా రచనలు చదివిన వారికి మాత్రం నేనే అని అర్థమైంది. అప్పుడే ఇంట్లో చెప్పాను. అదృష్టం కొద్దీ మా ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు. అప్పుడే నిర్ణయించుకున్నాను ఇక ఏ రచనలు చేయకూడదని. ఇక మిగిలిన విషయాలు మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటా. మొన్నటి నా ప్రవర్తనకి కారణం తెలిసే ఉంటుంది. మీ మనసు నొప్పించినందుకు మరోసారి క్షమాపణలు కోరుతున్నాను. 6 నెలల తర్వాత, మేడం, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని ప్యూన్ చెప్పగా ప్రిన్సిపల్ రూంలోకి వెళ్ళిన సంయుక్త సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. జయదేవ్ ఎదురుగా కూర్చునున్నాడు అభిరామ్. తన మెసేజ్కి చూసినట్లు ఒక చిన్న సింబల్ మాత్రమే ఇచ్చాడు. మళ్ళీ ఇన్ని రోజులకి ఇలా కలవటం. బాగున్నారా సంయుక్త గారు? చిన్నగా నవ్వుతూ అడిగాడు అభిరామ్. సంయుక్త మౌనంగా తలూపింది. మీరు కాదనరు అనే ఉద్దేశంతో మీకు ఒక చిన్న కానుక మీకిద్దామని వచ్చాను. మీరెవరో నాకు కానుక ఇవ్వటానికి అని మాత్రం అనకండి. అన్నా పర్వాలేదు, ఎందుకంటే మీ మీద నాకు అధికారం ఉంది అంటూ ఒక పార్సెల్ ఓపెన్ చేశాడు. 10 కొత్తగా ప్రింట్ చేయించిన పుస్తకాలు. పైన పుస్తకం వసంతాగమనం, రచన రాణి సంయుక్త అని ఉంది. కన్నుల వెంట ఆనంద భాష్పాలు రాలుతుండగా వణుకుతున్న చేతులతో పుస్తకం చేతిలోకి తీసుకొని కృతజ్ఞతగా అభిరామ్ వైపు చూసింది రాణి సంయుక్త. ఇదండి వివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన వసంతాగమనం అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.